మొదటి సెమీఫైనల్లో ఫుల్ డామినేట్ చేసిన కివీస్ తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సఫారీలు అద్భుతమైన మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయిన సఫారీలు సింగిలో ఉన్న సఫారీస్ ని మొదటి సెమీఫైనల్లో చిత్తుగా ఓడించారు. అన్బీటనబుల్ గా 2026 వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడి ఫుల్ ఫామ్ లో ఉండి సెమీస్ కు అలా దూసుకొచ్చారు. పచ్చి నీళ్లు తాగినంత ఈజీగా దూసుకొచ్చారు. అసలు సెమీస్ కి వస్తుందా రాదా అన్న సందేహంతో సెమీస్ కి వచ్చి సఫారీలను సగం సగం చిత్తుగా చేసి సఫారీ ఎక్కించి రిటర్న్ సౌత్ ఆఫ్రికాకు పంపించేశారు. పిచ్చ ఫామ్ లో ఉండి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు భయ్య. అతి తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టి T20 వరల్డ్ కప్ లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ కొట్టి రికార్డు సృష్టించిన ఫిన్నాలే 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కివీస్ ఇంకా 6 ఓవర్లు మిగిలుండగానే అద్భుతమైన విజయం సాధించుకొని ఫైనల్లోకి అడుగుపెట్టారు. అసలేం జరిగిందో ఈ మ్యాచ్ లో తెలుసుకోవడానికి గెట్ ఇన్ టు ద వీడియోలోకి వెళ్లే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హలో, నమస్తే, వెల్కమ్ టు ద షేప్ అప్ బాయ్స్. చేజింగ్ కి వచ్చిన కివీస్ మొదటి బంతి నుంచే బాలుడు షురూ చేశారు. బాల్ ముట్టుకుంటే 4, టచ్ చేస్తే 4, ఎటు చూసినా 4లు 6లు. ఇక్కడ మరి ఏంటంటే క్వింటన్ డికాక్ కీపర్ ఒక క్యాచ్ డ్రాప్ చేయడం, వాళ్ళు ఇంకా రెచ్చిపోవడం. అద్భుతమైన ఫామ్ లో ఫిల్ అలెన్ షిఫర్డ్ 19 బంతుల్లో ఫిల్ అలెన్ 50, 33 బాల్స్ లో షిఫర్డ్ 50. పవర్ ప్లే పూర్తయ్యేసరికి స్కోర్ 100. 117 దగ్గర మొదటి వికెట్ పడింది. రబడా మొదటి వికెట్ తీశాడు. ఆ బౌండరీలు కొడుతుంటే ఆ కసి అంతా ఆ బాల్లో చూపించి అప్పుడు మొదటి వికెట్ తీశాడు రబడా. మళ్ళీ తిరిగి సఫారీలు గేమ్ లోకి వస్తారు అనుకున్నారు, కానీ అప్పటి నుంచి 4th గేర్ వేసి ఫిల్ అలెన్ పటాపట 6లు 4లు బౌండరీల మీద బౌండరీలు ముట్టుకుంటే బంగారం అన్న రేంజ్ లో ఆడాడు. అద్భుతంగా ఆడి 13 ఓవర్లోనే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. ఫైనల్లో అడుగు పెట్టారు. అసలు ఏం జరిగింది ఈ మ్యాచ్ లో అంటే, మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ గెలుచుకున్నారు న్యూజిలాండ్. ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ మిల్లర్, డికాక్, మార్కమ్ నుంచి రన్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ వాళ్ళు కూడా ప్రెజర్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోయారు. వీళ్ళు కూడా వెంటనే అవుట్ అవ్వడం. ఎన్సేన్ స్టబ్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి ఒక దశలో చూస్తే 140కి కొలాప్స్ ఆల్అౌట్ అవుతాం అనుకున్నారు సఫారీస్, కానీ తను అద్భుతమైన ఇన్నింగ్ ఆడి హాఫ్ సెంచరీ కొట్టాడు. 169 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 170 టార్గెట్ ఇచ్చారు కివీస్. 2024 వరల్డ్ కప్ లో కూడా అద్భుతంగా ఆడి ఫైనల్ కి ఈజీగా వచ్చారు. ఫైనల్లో ప్రెజర్ ఫస్ట్ టైం ఫైనల్ కి వచ్చి ప్రెజర్ సిచ్యువేషన్ లో ఓడిపోయారు. అదే అద్భుతమైన ఫామ్ లో ఉండి చెస్ ఛాంపియన్ గెలిచి మళ్ళీ వాళ్ళు ఈ 2026 కాన్ఫిడెంట్ గా 26 లో T20 వరల్డ్ కాన్ఫిడెంట్ గా వచ్చారు. అద్భుతమైన ఫామ్ ని కొనసాగిస్తూనే ఈజీగా సెమీఫైనల్ చేరుకున్నారు. కానీ సెమీస్ లో మళ్ళీ వాళ్ళ వారసత్వాన్ని క్యారీ చేస్తూ వారసత్వాన్ని పుచ్చుకొని తేలిగ్గా ఓడిపోయారు. సెమీఫైనల్ సెకండ్ లో ఏది గెలుస్తుందో మీరు కింద కామెంట్ లో తెలపండి. మేమైతే ఇండియా గెలుస్తుంది అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు తెలపండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. అంతకుముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు షేప్ అప్ బాయ్స్.